హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మీ నాన్ శర్మ లేడీస్ అండ్ జెంట్స్ టైలర్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చక్కలు చేస్తున్నాము. దీనిలో ఇదిగోండి కొంచెం జీలకర్ర, అంటే కొంచెం కదా, నేను ఆల్రెడీ వేసేసాను, మర్చిపోయి తీస్తున్నాను. కారం, కొంచెం పచ్చి కారం అనమాట. దీనిలో ఆల్రెడీ మేము అల్లం పేస్ట్ చేసేసాము. శనగపప్పు, ఇట్లా కొంచెం సాల్ట్, అంటే ఆల్రెడీ నేను ఇందులో వేసిన తర్వాత వేస్తున్నానండి. ఇలా సాల్ట్, ఈ మూడు వేసిన తర్వాత కాసిన పాలు, బాగా వేడి వేడి పాలండి, ఇలా పొంగు రానిచ్చిన తర్వాత, పొంగొచ్చిన తర్వాత దీనిలో పోసుకుంటూ ఇలాగ కలిపేసేసేసేయడం. ఇలా ఒకసారి ట్రై చేస్తే చక్కలు అనేది సూపర్గా వస్తాయి. గొల్లబారి వెన్నపూస అందరి ఇళ్ళల్లో ఉండదు కదా, అందరం కొనలేం కదా. దానికి ఈ పాలు పోసేసుకొని ఇలా కలుపుకుంటూ వేడివేడి పాలు చాలా సూపర్గా వస్తాయండి, గొల్లగా. ఇటు కూర్చుంటే పోసేవాడు కలిపేది. కారం, పచ్చి కారం వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకుంటే గ్యాస్ వస్తుంది కాబట్టి కొంచెం కారం, అల్లం పేస్ట్ కొంచెం. చేత్తో కలుపు. కాలిద్ది ఇక్కడ, వేడి వేడి పోదు ఇవి. తర్వాత మనం చన్నీళ్ళు పోసేసుకొని కొంచెం చన్నీళ్ళు కలుపుకుంటా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటే 10 నిమిషాలు పిండంతా మెత్తబడిపోద్ది సూపర్గా. ఆపేనా? అది ఈ పాలతో మొత్తం ఇలా బాగా కలిపి ఫోటో తీస్తున్నాం. యూట్యూబ్లో వీడియో పెడుతున్నా. ఇలా అంతా కలిపేసేసుకున్న తర్వాత, బాగా కలుపుకున్న తర్వాత సన్నీళ్ళు పోసుకొని మనకు తగ్గ వరకు పూరీ ప్లేస్తో ఒత్తేసేసుకుంటే ఇంకా చక్కలు వచ్చేస్తాయి. మా అమ్మ చూడండి కొడుతుంది చెబుతుంటే, వీడియో వస్తుందని చెప్తున్నా సరే కొడుతుంది అన్నమాట. ఇలా మొత్తం బాగా కలిపేసుకొని పిండి చూసారా ఇలా వచ్చేస్తుంది మనకంతా. ఇలా ఇక నీట్గా కొంచెం వాటర్ పోసేసేసుకొని కలిపేసేసుకోవడం అండి. సండే షాప్కి వెళ్తానండి, అయినా సరే చక్కలు చేసేసేసుకొని తినడానికి మాకు ఇంట్లో ఏమీ లేదని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా సూపర్గా వస్తుంది. మీరు తింటే అసలు స్మెల్, నీళ్ళు వాటర్ పోయకుండా, అంటే వెన్నపూస మనకు దొరకదు కదా, అందరికీ దొరకదు, అది అందరికి కన్వీనియంట్గా ఉండదు. బయట మనం తెచ్చుకుంటే అది కరెక్ట్గా వెన్నపూస అయ్యి ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు కదా, డాల్డా కూడా కలుపుతారు. అందుకే మేము ఈ ట్రిక్ చేస్తామండి ఇప్పుడు. పాలు పోసి చక్రాల్లో కూడా మనం పాలు పోసి వండుకుంటే సూపర్గా వస్తాయి చక్రాలు కూడా, బాగుంటాయి, టేస్ట్ పరంగా బాగుంటుంది అన్నమాట. పిండంతా మగ్గిపోద్ది వేడి పాలకి. ఇప్పుడు మనం చన్నీళ్ళు పోసేసేసుకొని ఇలా కలిపేసేసుకోవడం. పచ్చికారం మన ఇష్టం అండి, పచ్చిమిరకాయలనే వేసుకోవచ్చు. మా ఇంట్లో గ్యాస్ ఉందని చెప్పేసి అందరికీ గ్యాస్ ఫామ్ అయిద్దని చెప్పి పడవని చెప్పి మేము పచ్చిమిరకాయలు వేయట్లేదండి. ఎండుమిరకాయ కారంతో, ఎండుమిరకాయ అల్లం పేస్టు, దీనిలో పచ్చి పాలు మరగబెట్టినవి, గోల్డ్ ప్యాకెట్ అయినా పర్వాలేదండి, పాల ప్యాకెట్ ఏదైనా పర్వాలేదు. నా వీడియో కనుక నచ్చితే
ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ వండేటప్పుడు మరొక వీడియో తీస్తాం, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టుకొని పూరి ప్లేస్లో నొక్కుకోవడమే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.